కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో గమనించినట్లయితే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, సంఘంలో విశ్వాసులుగా ప్రవేశించినటువంటి వారు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అంటే వారిని పరిశుద్ధులుగా ఉండటానికి మాత్రమే పిలువబడ్డారు. అంటే నేటి సంఘాలలో విశ్వాసిగా ఎంచబడుతున్నటువంటి ప్రతి విశ్వాసి తను యేసు ప్రభు నందు పరిశుద్ధపరచబడి సంఘములో చేర్చబడిన తర్వాత ప్రభు పిలుపు వరకు తను పరిశుద్ధంగా జీవించటానికి ఎన్నుకోబడినటువంటి వాడు. పిలిచింది కూడా పరిశుద్ధంగా జీవించటానికి. నేటి క్రైస్తవంలో ఈ విధమైనటువంటి పరిశుద్ధత అనేది లోపించి అపరిశుద్ధులుగా జీవిస్తున్నారు. ఇది ఎంత మాత్రము సరైనది కాదు. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా జీవించాలి. అందుకోసమే మనం పిలువబడ్డాం. విశ్వాసి ఈ విషయాన్ని గమనించి ఆ వైపుకు మనం ప్రయాణం చేద్దాం.